పాలని విరగొట్టడం ఎట్లా? ఇది ఆవు పాలు. సో మరి ఆవు పాలు బర్రె పాలతోటి మనకి రాదా అంటే రాదండి. ఎందుకంటే ఆవు పాలల్లో కొవ్వు శాతం తక్కువ ఉంటుంది. అంతేకాకుండా దీని ప్రోటీన్ ఏదైతే ఉంటుందో మన బర్రె పాలల్లో ఉన్నదానికి దీనికి కొంచెం తేడా ఉంటుంది. మనకి ఎక్కువ ఫ్యాట్ ఉండడం వల్ల ఆ బర్రె పాలు మనం రసగుల్లాలు రసమలాలు చేయడానికి పనికిరాదు. సో మరి పాలు విరగడానికి పాలు వేడెక్కాలి, బాయిలింగ్ పాయింట్ రావాలంటే ఇలా పైకి పొంగుతుంటుంది కదా, అప్పుడు ఆ వేడి తగ్గించి మనం పాలని మనం విరగొట్టాలి. చూడండి ఇప్పుడు మసులుతూ ఉన్నాయి. ఇలా మసులుతున్నప్పుడే పాలు విరుగుతాయి. ఇప్పుడు మనం ఈ సిట్రిక్ యాసిడ్ని మనం కొన్ని నీళ్లు కలిపేసుకుందాం. ఇలా కలిపేసి మనం దీన్ని చక్కగా యాసిడ్ ఈ నీళ్ళల్లో కలిసిపోవడానికి. యాసిడ్ అంటే ఇది ఏదో కడగడానికి వాటికి వాడే యాసిడ్ కాదు, ఇది తినడానికి ఎక్కువ వాడే సిట్రిక్ యాసిడ్. కలిపేసుకొని ఈ పాలల్లో వేసి ఈ పాలని ఒక్కసారి ఇలా తిప్పుదాం. ఎందుకంటే మనకి వేసిన వెంటనే చక్కగా కలవాలి. నా దగ్గర ఐస్ వాటర్ కూడా రెడీగా ఉన్నాయి, అన్నీ రెడీ పెట్టుకొని పాలని విరగొడదాం. చూడండి ఇక్కడ నా ఐస్ నీళ్లు రెడీ, ఇక్కడ నా సిట్రిక్ యాసిడ్ రెడీ. చూడండి ఇందులో మనం ఈ సిట్రిక్ యాసిడ్ ఇట్లా వేసేద్దాం. వేసిన వెంటనే మనకి ఆ పాలు ఆ నీళ్లు సపరేట్ అవుతున్నట్టు మనకి కనిపిస్తుంటుంది. చూడండి స్లోగా పాలన్నీ విరిగిపోతున్నాయి, దాంట్లో పన్నీర్ సపరేట్ అయిపోతుంది. ఈ నీళ్ళలా ఇది సపరేట్ అయిన వెంటనే ఇందులో చల్లటి నీళ్లు పోసేసి అంతే మన పన్నీర్ రెడీ అయిపోయింది. స్టవ్ కూడా కట్టేశాను. ఇప్పుడు దీన్ని వడకట్టేసి దీంట్లో వచ్చిన పన్నీర్ మనం సపరేట్ చేసుకోవాలి. ఆ విరిగిన పాలని మనం వడగట్టేసుకుందాం, ఆ పన్నీర్ సపరేట్ అయిపోతుంది. చూడండి మనకి ఈ పాలు విరిగి పన్నీర్ సపరేట్ అయిపోయింది. దీన్ని ఇందులో వేసేయండి. మనం ఆ పన్నీర్ లాగా వచ్చిన దాన్ని అంతా తీసేసి దాని లోపల ఏదైతే మనకి ఇలా పన్నీర్లా వచ్చిందో ఇప్పుడు ఈ పన్నీర్ని మనం జాగ్రత్తగా తీసి, ఇది స్మూత్గా ఉండాలి, సాఫ్ట్గా ఉండాలి. ఈ పన్నీరు ఇలా సాఫ్ట్గా ఉండాలి. దీన్ని మనం కొంచెం చల్లార్చుకొని దాన్ని పన్నీర్ని ఇలా చేత్తోటి చిదిమేసుకోవాలి. ఎందుకు చిదమాలి? పన్నీరు మనకి ఇలా చిదిమినప్పుడు దీనిలో దానా ఏది లేకుండా చక్కగా ఇది మనకి కోవాలాగా అవుతుంది. దీన్ని సాఫ్ట్ చేయాలి, కానీ మరీ ఎక్కువ నీట్ చేశారనుకోండి అప్పుడు మనకి ఈ మిశ్రమంలో నుంచి కొవ్వు బయటకు వచ్చేస్తుంది. అది రాకుండా మనకి దీంట్లో దానా లేకుండా ఇది చక్కగా స్మూత్ కావాలి. ఎందుకు స్మూత్ అవ్వాలంటే మనము రాజుగు భోగు రసమలై చేసేటప్పుడు చేత్తో వేసి ఇలా తిప్పినప్పుడు ఇలా సాఫ్ట్గా రౌండ్ కావాలి. అదే కనుక మనం దీన్ని కరెక్ట్గా సాఫ్ట్గా చేసుకోలేకపోతే మనకి ఆ టెక్స్చర్ కరెక్ట్గా రాదు. ఈ మిశ్రమం రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని రాజ్భోగ్ చేయడం ఎలా? దీని లోపల మనం స్టఫింగ్ వేస్తాం. ఇప్పుడు ఇక్కడ నట్స్ ఇవన్నీ ఉన్నాయి, దీంట్లో కొంచెం భాగం తీసుకోండి. దీంట్లో మనం ఈ నట్స్ ఏవైతే ఉన్నాయో దీన్ని కలిపేద్దాం. దీన్ని లోపల స్టఫింగ్ వేస్తాం. ఇలా ఒక్కొక్క ఈ స్వీట్స్ చేసేటప్పుడు ఒక్కొక్క రకంగా దాన్ని చేస్తారు. సో దీంట్లో మనం కొంచెం కుంకుమ పువ్వు కూడా ఇందులో వేసుకొని మనం చేసుకోవచ్చు. చూడండి ఈ మిశ్రమం పర్ఫెక్ట్ రెడీ ఉంది. ఇది స్టఫింగ్. ఇప్పుడు నా రాజ్భోగ్ మిశ్రమం, దీన్ని కూడా ఇప్పుడు నేను ఎన్ని చేయాలి అనుకుంటే అన్ని పోర్షన్స్ చేసుకుంటాను. రాజ్భోగ్ కొంచెం పెద్ద సైజులో చేస్తారు. సో చూడండి ఇప్పుడు చూడ్డానికి ఇది రసగుల్లా సైజ్ లాగా ఉంది, కానీ దానికంటే చాలా పెద్దగా అవుతుంది మన రాజ్భోగ్. సో ఇప్పుడు 4 పోర్షన్లు అయిపోయాయి. ప్రతి దాని లోపల మనం స్టఫింగ్ పెట్టుకుందాం. సో ఇలా తయారు చేసి చూడండి ఇలా 4 తయారు చేశాను. దీని లోపల మన స్టఫింగ్. ఇప్పుడు ఈ నట్స్ మనం ఏదైతే వేసుకున్నామో దాన్ని ఇలా 4 పోర్షన్లు చేసి ఒక్కొక్క దాంట్లో సింపుల్గా పెట్టేద్దాం. పెట్టేసిన తర్వాత దీన్ని జాగ్రత్తగా తీసి దాని లోపలికి వెళ్ళిపోయేలా చేసి దీన్ని ఇప్పుడు మనం గుండ్రంగా రౌండ్గా ఈ విధంగా మనం చేసేసుకొని చూడండి రౌండ్గా పర్ఫెక్ట్గా వచ్చింది. అదే విధంగా మనం మిగతావి కూడా చేసేసుకుందాం. చాలా సింపుల్, ఒక్కొక్కరికి ఏది ఇష్టమో అలా చేసుకుంటారు. సో ఇప్పుడు మన ఈ గుండ్రంగా తయారు చేసినవి రెడీ అయిపోయాయి.
ఇప్పుడు దీన్ని షుగర్ సిరప్లో మనం కుక్ చేసుకోవాలి. అది ఎలాగో చూద్దాం. ఒక కప్పెడు పంచదార తీసుకున్నాను. దీంట్లో నీళ్లు, ఎంత నీళ్లు పోయాలి మనకి ఇందులో పర్ఫెక్ట్ ఒక 1.5 లీటర్ నీళ్లు పోసాను, ఒక కప్పెడు పంచదార వేసాను. ఇప్పుడు ఇది మంచి షుగర్ సిరప్ తయారు చేద్దాం. అయితే దీంట్లో కొంతమంది కుంకుమ పువ్వు నీళ్లు కూడా వేసుకుంటారు. అలా కుంకుమ పువ్వు వేసుకోవాలంటే వేసుకోండి. ఇంకొకటి యాలకుల్ని పొడి చేసి వేసుకుంటే రసగుల్లా కానీ రాజ్భోగ్ కానీ చేసినప్పుడు మంచి ఫ్లేవర్ వస్తుంది. షుగర్ సిరప్లో మనం కొంచెం యాలకులు వీటిని వేసి లైట్గా దంచేసి అందులో వేసుకుందాం. మంచి ఫ్లేవర్ మన రాజ్భోగ్కి వస్తుంది. అంతే, మనకి ఈ యాలకుల పొడి ఇందులో వేసేయండి. ఇప్పుడు ఫ్లేవర్ మనకి చాలా బాగా వస్తుంది. ఇప్పుడు ఈ పంచదార సిరప్ మనకి పల్సగా ఉండాలి. గులాబ్ జామున్లో ఎలా ఉండాలి, తీగ పాకం రావాలి. కానీ ఈ దానికి మాత్రం చాలా పల్సగా ఉండాలి. ఒక్క కప్పుకి 1.5 లీటర్ 2 లీటర్ల నీళ్లు పోసుకుంటే మనకు సరిపోతుంది. మన షుగర్ సిరప్ ఉడుకుతూ ఉంది. కుంకుడుకాయ నీళ్ళని మనం ఇందులో ఎందుకు ఇట్లా వేస్తాము, ఈ కుంకుడుకాయ నీళ్లు వేసినప్పుడు కొంచెం ఆ నురుగులాగా మనకు వస్తుంది. ఇందులో వేసి మనం పెడితే ఆ బాయిలింగ్లో కొంచెం నురుగులా వచ్చి మనకి ఆ రసగుల్లాలు పర్ఫెక్ట్గా తయారవుతాయి. ఇప్పుడు చూడండి, మనకి ఆ నురుగు అనేది ఇలా వచ్చేస్తుంది. ఆ నురుగు మనకి ఈ రసగుల్లాల్ని చక్కగా కాపాడుతుంది. కానీ ఇప్పుడు పర్ఫెక్ట్ రెడీ ఉంది. ఇప్పుడు మనం చేసుకున్న వీటిని, ఈ రాజ్భోగ్ మనం చేసుకునే వాటిని ఇందులో వేసుకుందాం. వేసి సింపుల్గా నేను కుక్కర్లో వేసి చేసేవాడిని. అయితే వీటిలో మరీ ఎక్కువ వేయకూడదు. దాంట్లో ఇవి ఆడుకునే విధంగా చక్కగా ఉండాలి. సో దీన్ని మనం ఒక 15 నిమిషాల పాటు స్లోగా బాయిల్ చేయాలి. సో దీన్ని మూత పెట్టేసి దీన్ని స్లోగా బాయిల్ అవ్వనిద్దాం. 10 నిమిషాలు అయిపోయింది. మనం ఒక్కసారి చూద్దాం వాటి పరిస్థితి ఏంటో. చూడండి, చిట్టి నిమ్మకాయలాగా వేశాను. ఇవి చూడడానికి పెద్ద జాంకాయలాగా తయారయ్యాయి. ఇప్పుడు మంట ఒకవేళ మీరు తగ్గించేసి ఇది బాయిలింగ్ తగ్గిందనుకోండి, వీటి సైజు మళ్ళీ చిన్నగా అయిపోతుంది. అలా కాకుండా దాన్ని అదే సైజులో చక్కగా బాయిల్ అవుతూ మనకి ఎంత బాయిల్ ఎక్కువ ఉంటుందో అవి అంత చక్కగా రైజ్ అవుతాయి. మూత పెట్టేసుకుంటే మీకు కవర్ అవుతూ మీకు చక్కగా కుక్ అవుతాయి. ఇదివరకే కొన్ని చేసి పెట్టుకున్నాను. ఇది చల్లగా అయిన తర్వాత చూడండి ఎలా చక్కగా ఇలా చేతిలో పట్టుకుంటే అదే షేప్లో మనకు ఉంటాయి. ఇప్పుడు రసమలై ఫ్లాట్గా చేస్తాం, రసగుల్లాలు రౌండ్గా చేస్తాం. ఇవి మనకి సైజు పెద్దగా ఉంటాయి కాబట్టి కొంచెం ఆ గుండ్రంగానే ఉండి పర్ఫెక్ట్గా ఉంటాయి. ఇవి చల్లగా అయిన తర్వాత ఇప్పుడు ఇంకా కొంచెం బాయిల్ అయిన తర్వాత ఇంకొక 6 నిమిషాలు 10 నిమిషాలు అయిపోయింది. ఒక 6 నిమిషాల తర్వాత స్టవ్ కట్టేసి ఒక బౌల్లో తీసి పెట్టుకుందాం. ఆహా, ఇప్పుడు చూడండి బాయిల్ అయ్యి వాటి సైజు చక్కగా పెరిగిపోయినాయి. అయితే ఇదే సిరప్లో మనం వీటిని పెట్టుకోవాలి. అంటే పెట్టినప్పుడు కూడా ఈ వేడి సిరప్ ఉండాలి. ఒకటేంటి, ఈ సిరప్ వేడిగా ఉంది, పర్ఫెక్ట్. ఇందులో వేయంగానే దానికి ఆ టెంపరేచర్ షాక్ కూడా తగలకుండా ఫ్రెష్గా అప్పుడే ఇట్లా వేడి తీసుకొని ఇందులో వేసి ఇప్పుడు ఏంటి 16-17 నిమిషాలు అయిపోయింది. స్టవ్ కట్టేస్తాను. చూడండి, ఇవి చాలా డెలికేట్గా ఉంటాయి. దీన్ని ఇలా తీసి ఆ వేడి నీళ్ళల్లో పోసి ఇంకా చూడండి ఈ విధంగా ఇలా వేసి పెట్టుకుందాం. మరొకటి పర్ఫెక్ట్, ఇంకొకటి ఇలా ముట్టుకోగానే అసలు ఎంత సాఫ్ట్గా డెలికేట్గా ఉంటాయంటే అంత డెలికేట్గా ఉంటాయి. ఇప్పుడు వీటిని తీసేసి మనము ఈ షుగర్ సిరప్లో ఈ విధంగా పెట్టేసుకున్నాం. సాధారణంగా ఏం చేస్తాం మేము, ఇవి బయట ఇలాగే పెట్టేస్తాం. పెద్ద హోటల్లో చేసేటప్పుడు ఇవి చల్లగా అయిపోయి మంచి షేప్ ఫామ్ అవుతుంది. ఇప్పుడు ఇది తీస్తే అసలు చూడండి షేప్ ఉండదు, ఏముండదు. ఇలా చేతితో ముట్టుకుంటేనే ఇట్లా నలిగిపోతుంది. కానీ చల్లారిన తర్వాత ఇలా లేపే విధంగా ఈజీగా ఉంటుంది. రాజ్భోగ్ ఈ చక్కటి పన్నీర్ స్వీట్ తయారు చేయడానికి ముందుగా ఆవు పాలని ఉడికించుకోవాలి. చక్కగా మసులుతున్న ఆవు పాలల్లో పాలు విరక్కొట్టడం కోసం సిట్రిక్ యాసిడ్ కొంచెం నీళ్లు కలిపి చూపించిన విధంగా పాలని విరక్కొట్టి పాలు విరిగిన వెంటనే ఐస్ నీళ్ళని వేసి కొంచెం చల్లార్చి ఒక మస్లిన్ క్లాత్ తోటి ఆ నీళ్ళని పొయ్యేలాగా స్ట్రెయిన్ చేసి ఆ మిశ్రమాన్ని తీసి ఒక పాత్రలో వేసి చూపించిన విధంగా చక్కగా నీట్ చేసుకోవాలి. సాఫ్ట్ గా అయిన తర్వాత దాంట్లో ఒక చిన్న భాగం తీసి చాప్ నట్స్ అలాగే కుంకుమ పువ్వు వేసి చిన్న ఉండలా చేసి పెట్టుకోవాలి.
చేసుకోవాలి. ఈ మిగిలిన పన్నీర్ మిశ్రమాన్ని 4 భాగాలు చేసి చూపించిన విధంగా స్టఫింగ్ చేసి దాన్ని సాఫ్ట్ బాల్స్ గా తయారు చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు షుగర్ సిరప్ తయారు చేయడానికి 1 కప్పు పంచదార, 1.5-2 లీటర్ల నీళ్లు తీసుకొని చక్కగా బాయిల్ చేయండి. ఎప్పుడైతే మసులుతుందో అందులో మన కుంకుడుగాయ నీళ్ళని కొంచెం పోసి ఆ నురుగులా వచ్చేదాకా ఆగి అప్పుడు మనం తయారు చేసుకున్న ఈ రాజ్భోగ్ బాల్స్ ని అందులో వేసి 15 నిమిషాల పాటు చక్కగా కుక్ చేసుకోవాలి. అవి రౌండ్ గా పెద్దగా అయిన తర్వాత దాన్ని స్టవ్ లో నుంచి తీసేసి చల్లార్చి మనం దాన్ని తింటే చాలా చాలా బాగుంటుంది.